కిస్తా రౌండ్ 3 అంగుళాలు వదిలేద్దాం. 3 అంగుళాలు ఫ్రంట్ లో బెల్ట్ ఇంచిన్నర, బ్యాక్ లో బెల్ట్ ఇంచిన్నర. ఇక్కడ మనం ఖర్చులు కూడా వదిలేద్దాం. ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేస్తున్నా. 13.5. ఇది చూడండి ఎంత వచ్చింది ఈయనకి. 28.5కి ఒక పాయింట్ తయారు వస్తుంది. 28.5కి ఒక పాయింట్. ఈయన కిస్తా రౌండ్ వచ్చేసి 29 వచ్చింది. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక ప్రత్యేకమైన ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను. ఈయన కొంచెం హెవీగా ఉన్నారు. ఈయన మన యూట్యూబ్ వీడియోలు చూసి చాలా దూరం నుంచి ఫోన్ చేసి నేను కొరియర్ ద్వారా బట్టలు పంపిస్తాను, ఆదికి కూడా కొలతలకు కూడా ఒక ప్యాంట్ షర్ట్ దాంట్లో పెట్టి పంపిస్తాను, నాకు ఒక ప్యాంట్ షర్ట్ కుట్టి మళ్ళీ కొరియర్ ద్వారా పంపించండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇలా మనకు ఒక ప్యాంట్ షర్ట్ కూడా ఆదికి కొలతలకు ఇచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ చేయాలి. మనిషి ఉంటే మనిషికి టేపుతో మనం కొలతలు తీసుకొని మన లెక్క ప్రకారంగా మనం కటింగ్ చేస్తాం. మరి ప్యాంట్ షర్ట్ వచ్చినప్పుడు వాటికి ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా మనం చక్కగా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలియజేస్తాను. మీరు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అది నాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరుల వద్దకు నా వీడియోలు షేర్ చేయండి, వారికి చాలా ఉపయోగంగా ఉంటాయి నా వీడియోలు. టైలర్లకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడం జరుగుతుంది. చాలా మందికి ఉపయోగం పడ్డాయి. వారు నాకు కాల్స్ చేసి కూడా చెప్పడం జరిగింది. కామెంట్లలో కూడా రాస్తున్నారు. కావాలంటే కొత్తగా వచ్చిన వారు గమనించవచ్చు. అందుచేత నా వీడియోల్ని ఇతరుల వద్దకు చేర్పించండి. ఇంకా మనం లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మీకు చాలా ఉపయోగకరమైన టాపిక్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. పదండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది మనకు కాకినాడ నుంచి మిత్రులు యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ చేయమని మెజర్మెంట్కి ఒక పెయిరు ప్లస్ ఒక జత బట్టలు పంపించారు. ఇప్పుడు మనం ఇలా వచ్చినటువంటి ఈ ప్యాంట్ మెజర్మెంట్ తీసుకోవాలి కదా. ఇది ఎలా తీసుకోవాలనేది చూడండి. మన కొలతలకి ఇలా బట్టలు ఇచ్చినప్పుడు ప్యాంట్ కొలతలు ఇలా తీసుకోవాలి. ఇది వచ్చేసి 36 పొడవు, 36 ప్లస్ మనం ఇక్కడ మోకాలికి 18 అంగుళాలు మార్క్ వేసుకుందాం. మోకాలికి దీనికి సగానికనేం కాదు, నేను ఈ వ్యక్తికి 18 అయితే బాగుంటుంది అని ఫ్రంట్ డౌన్ అయి ఉంది ప్యాంటు. ఇప్పుడు తర్వాత నడుము తీసుకుందాం. చూడండి, నడుము ఇటు వచ్చేసి పల్లాయి వైపు ఉక్సు వరకే మెజర్మెంట్, పల్లాయి వరకు ఉక్సు వరకే. ఈ లోపల పల్లాయి, పై పల్లాయి కాదు, లోపలి పల్లాయి, ఫ్రెంచ్ పల్లాయి వేసింది కదా, ఇది ఈ ఉక్సు వరకే. మనకు మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ వరకే. ఇది 47.5 ఉంది, 47.5. తర్వాత మనం సీటు కొలత తీసుకోవాలి. సీటు కొలత తీసుకోవడానికి జిప్పు వేసి జిప్పుని పైకి లాగి ప్యాంటుని ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు కొంచెం లాగి, లైట్గా లాగి, మరీ ఓవర్గా లాగకుండా లైట్గా లాగి పట్టుకోవాలి. ఇది వచ్చేసి 48.5 వస్తుంది, 48.5. ఇక్కడ తొడలూజు, తర్వాత తొడలూజు 30.5, తొడలూజు 30.5. తర్వాత ఇక్కడ మోకాలి లూజు 20.5, మోకాలి లూజు 20.5. బాటం వచ్చేసి 16. తరువాత దీనికి ఇన్సైడ్ మెజర్మెంట్ తీసుకోవాలి. లెగ్ ఇన్సైడ్ అంటాం కదా దీన్ని, లెగ్ ఇన్సైడ్.
ఇన్సైడ్ లెగ్ అంటారు దీనికి, ఇన్సైడ్ లెగ్. ఈ మెజర్మెంట్ ఇలా కొంచెం లైట్ గా లాగి పట్టుకోవాలి. ఇది లైట్ గా లాగి పట్టుకుంటే ఇది 26.5 వస్తుంది. 26.5 తర్వాత మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది. మీకు ఇంకా అనుమానంగా ఉంటే చుట్టూరా దీనికి కిస్తా రౌండ్ కూడా ఇలా లాగి, ఈ రౌండ్ కి ఇలా లాగి కిస్తా రౌండ్ కూడా తీసుకోవాలి. ఇది కూడా తీసుకోవడం మంచిది. రెండు వైపుల నుంచి మనం అనుమానం లేకుండా కుట్టేయచ్చు. ఇది 29 వస్తుంది, ఒక పాయింట్ తక్కువ 29 వస్తుంది. ఇలా తీసుకోవాలి. మెజర్మెంట్ వచ్చేసి ఇలా మనకి ఆదికి ఇలా బట్టలు ఇచ్చినప్పుడు మనం మెజర్మెంట్ అలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యాంట్ సైజులు చూశారు కదా, దీన్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలియజేస్తాను. చాలా క్లియర్గా తెలియజేస్తున్నాను మీకు. మీరు వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి. అప్పుడు మీకు మంచి పని గురించి రహస్యాలు, చాలా లోతుపాతైన రహస్యాలు తెలుస్తాయి. ముందుగా మనకు మంచి డీస్ ఒకటి తీసుకుందాం, కనబడేందుకు. ఎల్లో కలర్ ఉంది, ఇది బాగానే కనబడిద్ది వీడియోలో. తరువాత మనకు ఎల్ బెండ్ స్కేల్ కావాలి. ఎల్ బెండ్ స్కేల్ ముందుగా మనం పైన ఒక మార్కింగ్ చేసుకుందాం. పైన వచ్చేసి ఈ అంచున ఖాయం చేస్తున్నా, ఇది వన్ సైడ్ వచ్చేటటువంటి ప్యాంటు. ఈ ప్యాంట్ వచ్చేసి వన్ సైడ్ చేయాలి. వన్ సైడ్ చేస్తేనే ఈ ప్యాంటు సరిపోయేది ఈయనకి. ఈ ప్యాంట్ వచ్చేసి ఈయనకి వన్ సైడ్ చేయాలి. 40 దాకా అయితే మనం చిన్నగా మేనేజ్ చేసి ఫిట్టింగ్ ప్యాంట్లకి వన్ సైడ్ లేకుండా. తొడలూజ్ 29 వరకు సెంటర్ కటింగ్ చేయొచ్చు, 28, 29 వరకు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను సెంటర్లో టేప్ పట్టుకున్నా. రెండు వైపులా పెట్టుకునే మాట అయితే బాగుంటది, ఇలా పట్టుకోవచ్చు. రెండు వైపులా మార్కింగ్ వేద్దాం. రెండు వైపులా వేసుకోవడం మంచిది. చూడండి, ఇక్కడ ఇంచున్నర బెల్ట్ యాడ్ చేస్తున్నాం కదా పైన, ఇది ఖర్చుకి వెళ్ళిపోయింది బెల్ట్కి. ఇక్కడ ఇంచున్నర బెల్ట్. ప్యాంట్ పొడవు వచ్చేసి 36, ఇది 36. ఈయనకి బాటం వచ్చేసి హెమ్మింగ్ ఉంది, ఇది హెమ్మింగ్ కోసం. తర్వాత మోకాలకి 18. ఇప్పుడు ఈయన కిస్తా రౌండ్ వచ్చేసి 29 వచ్చింది కదా, 29లో 6 అంగుళాలు తీసేద్దాం, 23 వస్తుంది. 23 అంటే ఇక్కడ 11.5 వస్తుంది. 11.5 మీద ఒక మార్కింగ్ వేసుకుందాం. ఈయన ఇన్సైడ్ లెగ్ ఉంది కదా, అడింకాల్ అంటాం, కొన్ని ప్రాంతాల్లో అడింకాల్ అంటాం, ఇంగ్లీష్లో వచ్చేసి ఇన్సైడ్ లెగ్ అంటాం. ఇది వచ్చేసి ఏంది 26.5 వచ్చింది, 26.5. చూడండి, ఈయనకి ఈ అడింకాల్కి వచ్చేసి ప్లస్ కిస్తా రౌండ్కి వచ్చేసి రెండిటికి మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ ఇంత ఉండాలి, ఇక్కడికి రావాలి. అంటే ఈయనకి 10.5 దింపారు, మనం దీనికి 11 దింపుదాం. 11 అన్నా ఉండాలి, 11 దింపుదాం. కిస్తా రౌండ్ 29 ఉంది కాబట్టి 11 అన్న దింపితే సరిపోతుంది. ఇక్కడ 18. ఇలా డబుల్ మార్కింగ్ వేసుకోవాలి. ఇది 36, ఇది హెమ్మింగ్ కోసం. డబుల్ మార్కింగ్ వేసుకుంటే ఇబ్బంది ఉండదు, ఇంకా ఎల్బెండ్ వాడక్కర్లేదు. ఇక్కడ డబుల్ మార్కింగ్ వేసుకుందాం. ఇది మనకిది పట్టి వెడల్పు, ఇది లోపల ఖర్చుకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంచు తీసేసి ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ నుంచి పావు తక్కువ 2 పెడదాం, పావు తక్కువ 2. ఇప్పుడు ఇక్కడ ఎల్బెండ్ స్కేల్ని వాడుకుందాం. ఎల్బెండ్ స్కేల్ ద్వారా ఇక్కడ మనం ఈ లైన్ని కలపాలి. ఈ లైన్ని కలిపి ఇది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి మనం మామూలుగా పెడితే ఎంత ఇద్దో అంత. ఈయనకి మరి ఇంకొక పావు ఇంచి మనం సైడ్కి జరుపుదాం. ఫిట్టింగ్ ప్యాంటే కదా, ఫిట్టింగ్ ప్యాంట్. ఫిట్టింగ్ ప్యాంట్ అయితే ఈయన పర్సనాలిటీ ఒకసారి గమనించాలి. ప్యాంటు పైకి కడుతున్నారా, డౌన్లోకి కడుతున్నారా అనేది మనం ఈయన పర్సనాలిటీని ఒకసారి గమనించాలి. ఈయన వచ్చేసి ప్యాంటు మీడియంగానే కడుతున్నారు, మరీ డౌన్లోకి లేదు ఈయనకి. చూడండి, ఈయనకి ప్యాంట్ వచ్చేసి డౌన్లోకి లేదు. ఇది
కర్పోలెంట్ స్టైల్లో ఉంది. ఫ్రంట్ లో గుంట కొట్టినట్టయితే మనకు అర్థమైద్ది. ఇది ఫ్రంట్ లో గుంట కొట్టలేదు, కార్పోలెంట్ స్టైల్లో ఉంది ప్యాంటు. అప్పుడు మనం ఏం చేయాలి? కార్పోలెంట్ స్టైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఈ మెజర్మెంట్ ప్రకారంగానే పెట్టుకోవచ్చు. ఇక్కడ పావుదొక్కు 2, ఇదే పావుదొక్కు 2 వస్తుంది మామూలుగా అయితే. ఈ లెక్క ప్రకారంగానే పెట్టుకుందాం. ఇంకా లోపలికి జరపకుండా. కార్పోలెంట్ స్టైల్ వాళ్ళకి ఇంకా బయటికి రావాలి. మొన్న ఒక ప్యాంట్ చూపించాను కదా, కార్పోలెంట్ స్టైల్ వాళ్ళకి ఇక్కడ ఎలా కటింగ్ చేయాలో. ఇక్కడ నుంచి 2.5 వదిలేద్దాం. ఇదంతా ఇంకా మిగతాది ఓపెన్. ఈయన సీరియల్ నెంబర్ 614. ఈ నడుము వచ్చేసి 47, సీట్ వచ్చేసి 49 పెడదాం. 47 నడుములో 4వ వంతు పావుదక్కువ 12. పావుదక్కువ 12 ప్లస్ మనకి ఇటు ఖర్చు, ఇది పావుదక్కువ 12, మళ్ళీ ఇటు కూడా ఖర్చు 49. 49 అంటే మనకి ఇది 12.5. ఇటు ఒక ఖర్చు వదిలేసుకుందాం. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తొడ లూజు తీసుకుందాం. తొడ లూజు ఎంత? 31. మోకాలు లూజు 21 పెడదాం. బాటం 16. ఇది ఈయన మెజర్మెంట్. 31 తొడ లూజు. ఫ్రంట్ వచ్చేసి 15 తీస్తే మనకు బాగుంటుంది. 15కి 7.5 సెంటర్. ఇది 15. ఇప్పుడు మనం ఇక్కడే బాగా అర్థం చేసుకోవాల్సింది, మనం ఏ లెక్క ప్రకారంగా దీనికి సెంటర్ అనేది చూసుకోవాలంటే స్కేల్ని ఇలా పెట్టుకోవాలి. స్కేల్ని ఇక్కడ కలిపాను, ఈ లైన్ కలిపాను కదా, ఇక్కడికి వచ్చింది దీనికి సెంటర్. ఇది దీనికి సెంటర్ వచ్చేసి ఇది ఇక్కడ 16, సెంటర్ వచ్చేసి 4, ఇక్కడ 8. ఇప్పుడు ఇక్కడ బాటంకి వచ్చేసింది కదా, ఇక్కడ మోకాలికి 21. ఇక్కడ 5 పాయింట్ పెడదాం. 5.5 పెట్టాలి, కానీ 5 పాయింట్ ఇక్కడ 10.5 పెడదాం. ఎందుకంటే బ్యాగ్లో పెంచుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం మోకాలు కాడ ఫ్రంట్ లో కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే బ్యాగ్లో పెంచుకుంటాం. తర్వాత ఈ స్కేల్ తోటి ఎక్కడైతే మనకు షేప్ మ్యాచ్ అవుతుందో దాన్ని చక్కగా కలుపుకోవాలి, సరి చేసుకోవాలి. స్కేల్ ని జరిపి సరి చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్. ఇది కొంచెం ఇక్కడ బాటం అనేది పెరిగిద్ది, ఇక్కడ కింద ఇక్కడ కలవాలి కాబట్టి ఇక్కడ బయటికి ఇవ్వాలి. తరువాత ఇక్కడ మళ్ళీ స్కేల్ వచ్చేసి స్ట్రైట్ గా మార్కింగ్. ఇక్కడ మళ్ళీ కొంచెం క్రాస్ గా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షేప్ ని మనం బాగా డీప్ గా ఉన్నటువంటి ఈ బెండింగ్ స్కేల్ తోటి ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనకి ఇది షేప్ మ్యాచ్ అవుతుందో అక్కడికి జరిపి ఇలా చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గింది. ఇవన్నీ మనం బ్యాక్ లో పెంచుకోవాలి. ఇక్కడ తగ్గితేనే మనకి ఇది చక్కగా కూర్చునేది. తగ్గకుండా కోసారంటే ఇక్కడ డొప్ప వచ్చింది. తర్వాత మనం ఈయనకి ఫ్రంట్ లో షేప్ కొట్టాల్సిన పని లేదు. దీనికి ఫ్రంట్ లో షేప్ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రం కొంచెం షేప్ ఇచ్చుకుందాం. ఇక్కడ అది ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మాత్రం షేప్ ఇచ్చుకుందాం. తర్వాత దీనికి క్రాస్ పాకెట్ లేద్దాం. 2.5 ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసి 6 పాయింట్ ఓపెన్ పెడదాం. 6 పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఒక పాయింట్ ఎక్కువే పెట్టొచ్చు. 6.5 6 పాయింట్ ఇలా చెయ్యి పట్టే విధంగా పెట్టుకోవాలి. ఇది పాకెట్ ఓపెన్. ఇది ఫ్రెండ్స్ వన్ సైడ్ కటింగ్. ఇక్కడ మనం బాగా వన్ సైడ్ చేసాం. జాయింట్ పడకూడదనే ఉద్దేశంతో వన్ సైడ్ చేస్తున్నాం. వన్ సైడ్ కటింగ్ అర్థం చేసుకుంటే చాలా తేలిక, సెట్ బాగుంటది, నీట్ గా ఉంటది. ఈ మార్కింగ్ ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. అన్ని డబ్బులు చేసుకుంటాం. ఇదేం సంగతి మరి? డౌన్ వస్తే రా, మిర్చి కాడే ఉన్నాయి ఇక్కడ. సరే మరి ఉంటా. మరి బండి మీద ఎందుకు వెళ్ళింది తప్ప కర్పోలిన్ స్టైల్ వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్ గానే పెట్టాలి. ఎందుకంటే పైకి కడతారు కదా,
వాళ్ళు ప్యాంటు పైకి కడతారు. ఇప్పుడు వన్ సైడ్ కటింగ్ చేసినాక ఒక్క సింగిల్ లేయర్ ని తీసుకోవాలి. ఒక్క పీస్ ని ఇలా వాల్చుకోవాలి. ఇలా వాల్చుకొని సెంటర్ కటింగ్ వచ్చింది. అప్పుడు సెంటర్ ఇక్కడ కలిసింది చూడండి, బాటం మోకాలు ఘాట్లు రెండు కలిసిన మార్కింగ్ ఇలా కలవాలి. ఇలా కలిసినప్పుడు బ్యాలెన్స్ బాగుంది అని అర్థం. ఇలా కలిస్తే ఒక 4-5 రోజులు ఆగు, ఎండిపోయింది ఎక్కడికి. అదే 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 ఇక్కడే కూర్చున్నారా. ఇవన్నీ ఘాట్లు కలుపుకోవాలి. ఘాట్లు కంపల్సరీగా కలిసి ఉండాలి. ఘాట్లు మోకాలి ఘాటు బాటం ఘాట్ అనేది కలిసి ఉండాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ గా కలిపే తగిలియాలి. లేకపోతే బ్యాలెన్స్ అనేది లాస్ అయిపోయిద్ది. బ్యాలెన్స్ లాస్ అవ్వకూడదు అంటే ఘాట్లు కలపాలి. కుట్టేటప్పుడు బ్యాలెన్స్ గా జాగ్రత్తగా కుట్టాలి. తర్వాత మనం ఈ ఫ్రంట్ ని ఇలా ఇక్కడ పరిచేటప్పుడు మనకు ఇంచున్నర క్లాత్ అవసరం అవుతుంది. సైడ్ లో మనకు ఒక ఇంచున్నర క్లాత్ అవసరం అవుతుంది. ఇంచున్నర వదిలిపెట్టి ఇలా కూర్చోబెట్టుకోవాలి. బ్యాలెన్స్ గా కూర్చోబెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా కాకుండా ఇది బ్యాలెన్స్ గా కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కి మార్కింగ్ లేపుకుందాం. మనం ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేయాలి. ఒక పాయింట్ అనేది డౌన్ చేస్తూ మార్కింగ్ లేపుకోవాలి. కింద వచ్చేసి ఇంచున్నరే పెడదాం. మనకు కావాల్సింది ఇంచున్నర. ఇక్కడ వచ్చేసి ఇంచు 30 పెడదాం. పావు ఇంచు మనం ఫ్రంట్ లో తగ్గించాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. ఇవి ఖర్చులు వదిలేయాలి. ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకోవాలి. 13 తయారు ఫ్రంట్. మనకు కావాల్సింది 31. ఇది చూడండి, ఇది పూర్తిగా పెట్టేయాల్సి వస్తుంది. ఎంత ఉందో అంత. ఎంత వస్తుంది? ఇది 4 అంగుళాలు వస్తుంది. 4 అంగుళాలు వచ్చినప్పుడు ఇక్కడ 2 అంగుళాలు ఉండాలి. 4 అంగుళాలు అక్కడ అంత పెరిగినప్పుడు ఇక్కడ కూడా 2 అంగుళాలు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తో మనకు ఇది కలవదు. చూడండి, ఈ స్కేల్ తోటి మనకి ఇది కలవదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం చేత్తోనే ఒక బ్యాలెన్స్ గా సొంతంగా మార్కింగ్ ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఉంది అసలైన మ్యాటర్. ఇక్కడ వచ్చేసి ఈ షేపు, ఇది మనం కిస్తా డౌన్ చేసినటువంటి మార్కింగ్. దీనికి ఇంకో 2 అంగుళాల డౌన్ లో నుంచి ఇక్కడ నుంచి కలవాలి మనకు మార్కింగ్. ఇక్కడ నుంచి ఈ బ్యాలెన్స్ అనేది సైడ్ లో మనం రేజ్ చేయాలి కదా. సైడ్ లో పెంచుకోవడానికి ఇక్కడ నుంచి ఇలా పెంచాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కలుస్తూ ఇలా బయటికి వచ్చింది. ఇక్కడ ఇంచు పావు ఇంచున్నర వరకు పెరిగిద్ది. సీటుని బట్టి ఇలా మనం పెంచుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్ అనేది ఉంటది. ఒక బ్యాలెన్స్ అనేది ఇలా ఉంటది. ఇక్కడ దీనికి సమానంగా ఒక మార్కింగ్. తర్వాత ఇక్కడ దీని నుంచి దీనికి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటది. దాన్ని అర్థం చేసుకొని ఇది కార్పోలెంట్ స్టైల్ కదా. దీనికి మనం ఏం చేయాలంటే ఇది అప్పుడు ఇటు తక్కువ ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఇక్కడ కూడా తగ్గించుకోవాలి. కార్పోలెంట్ స్టైల్ వాళ్ళకి ఈయనకు పెద్దగా సీటు లేదు. 49, 47 సీటు లేదు కాబట్టి ఇక్కడ డౌన్ ఎక్కువ, ఇక్కడ డౌనింగ్ లేదు కాబట్టి ఇక్కడ కూడా తక్కువ పెట్టుకోవాలి. లేకపోతే మీకు సెంటర్ లో ఏమైందంటే సెంటర్ లో ఎత్తు పెరిగినట్టు పొడుచుకునేలాగా ఉంటది ఇక్కడ సైడ్ లో. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ 47లో 4 వంతు, పావు తక్కువ 12. ఇక్కడ ఇంచున్నర పెంచుదాం. ఒక సింగిల్ ఫిల్ట్ కి సైడ్ లో ఖర్చుకి. ఇది సీట్ లో ఖర్చు. ఇప్పుడు ఇక్కడ టోటల్ రౌండ్ మనం సీటు కొలుసుకుందాం. ఖర్చులు వదిలేసి పాయింట్ తక్కువ 12, 49. చూడండి, ఇక్కడ 50 మీన పెట్టా, 49 తయారు. ఇది మనకు ఒరిజినల్ సీటు.
దీనికంటే మనం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి ఎక్కువ పెంచుదాం, ఒక హాఫ్ ఇంచి. ఎందుకంటే మనం తీసుకున్నది ప్యాంట్కి మెజర్మెంట్ పట్టాం. మనిషికి పట్టినట్టయితే మనం మనిషికి పడితే ఇంకొంచెం సీట్ ఇంకొంచెం ఎక్కువ లూజ్ ఇవ్వాలి. ప్యాంట్కి మనం లాగి పట్టుకున్నాం. ఈయనకి సీటుకి నడుముకి పెద్దగా తేడా లేదు. ఈయనకి నేను ఫోటో కూడా చూశాను. సీటు తక్కువ ఉంది, నడుము ఎక్కువ ఉంది. ఇది చక్కగా రౌండ్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇవ్వాలి రౌండ్ షేప్. ఇప్పుడు మనం ఇది కిస్తా రౌండ్ కొలుద్దాం. కిస్తా రౌండ్ 3 అంగుళాలు వదిలేద్దాం. 3 అంగుళాలు ఫ్రంట్ లో బెల్ట్ ఇంచిన్నర, బ్యాక్ లో బెల్ట్ ఇంచిన్నర. ఇక్కడ మనం ఖర్చులు కూడా వదిలేద్దాం. ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేస్తున్నా. 13.5. ఇది చూడండి ఎంత వచ్చింది ఈయనకి. 28.5కి ఒక పాయింట్ తయారు వస్తుంది. 28.5కి ఒక పాయింట్. ఈయన కిస్తా రౌండ్ వచ్చేసి 29 వచ్చింది. ఇది మనం కుట్టేటప్పుడు ఈ కాస్త మనకి అడ్జస్ట్ అయింది. క్లాత్ మెత్తగానే ఉంది. క్లాత్ అడ్డంలో కూడా ఇదిగోండి సాగుతుంది, లైట్ గా ఫ్లెక్సిబుల్ ఉంది, లైట్ గా సాగే క్లాతే. అందుకని మనకి హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసినాకే మనకి అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఒక పావు ఇంచి ఇక్కడ ఎగ్గు షేప్ ఇవ్వాలి. ఇక్కడ మనం డాట్ పడతాం కదా, ఈ డాట్ పట్టే ప్లేస్ కాడ ఇక్కడ ఎగ్గు షేప్ ని ఇవ్వాలి. ఇక్కడ ఇలా ఎగ్గు షేప్ ఇస్తే తర్వాత డాట్ పట్టినాక చక్కగా ఉంటది. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా చక్కగా 31 లూజ్ దాకా మనం తెచ్చాము. 1 సైడ్ కటింగ్ చేసి 1 సైడ్ కి ఇంకా మనకు అవకాశం ఉంది, ఇంకా జరుపుకోవచ్చు. 1 సైడ్ ఇంకొక 1 నుంచి 32 వరకు మనకు జాయింట్ కూడా పడకుండా కటింగ్ చేసుకోగల ప్లేస్ ఉంది అక్కడ. 32 వరకు మీరు ఇలా భారీ సైజులు వచ్చినప్పుడు 1 సైడ్ కటింగ్ ఇలా చేసుకోవచ్చు. చాలా చక్కటి మెథడ్ అన్నమాట ఇది, ఫార్ములా. కిస్తా రౌండ్ ఇలా ఉండాలి, చాలా నీట్ గా ఉంది. కర్బలెంట్ స్టైల్ పైకి కట్టే వాళ్ళకి ఫ్రంట్ లో గుంట కొట్టకుండా కటింగ్ చేసుకోవాలి. ప్యాంట్ పైకి కట్టే వాళ్ళకి ఇక్కడ నుంచి బ్యాక్ పాకెట్ మార్కింగ్ కోసం 2.5 వదిలేద్దాం. పాకెట్ ఓపెన్ 5.5 పెడదాం. సెంటర్ వచ్చేసి పావు తక్కువ 3. ఇక్కడ 3.5 దింపాలి, ఇక్కడ 3.5 దింపాలి. ఇక్కడ స్ట్రైట్ గా ఒక మార్కింగ్. ఇది వచ్చేసి 1 ఇంచ్ డాటే మనం పెట్టింది, 1 ఇంచ్ వరకే. ఈయనకు సీట్ ఎక్కువ లేదు కాబట్టి నార్మల్ డాటే వస్తుంది. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం ఎక్కువగా డాట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ చూడండి, మీ ముందు చాలా చక్కటి రిజల్ట్ మీకు ఉపయోగపడే 1 సైడ్ కటింగ్ అన్నమాట. ఇది 1 సైడ్ కటింగ్ చేసేటటువంటి విధానం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోలు గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి మీ అభిప్రాయాన్ని. ఇతరుల వద్దకి నా వీడియోల్ని షేర్ చేయండి, వారికి ఉపయోగం ఉంటుంది నా వీడియోల ద్వారా. థ్యాంక్ యూ.